టీడీపీ ప్రభుత్వం కొత్త ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగింది. దీనికి జీవో నంబర్ 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాలు ముఖ్యమైన పాయింట్లు ఇవ్వడం జరిగింది. పాయింట్లు అనుసరించి మీ ఇళ్ల స్థలాలను మీరు పొందవచ్చు. ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్లు భూమిని ఇవ్వబడదు. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమిని ఇవ్వబడదు. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంది. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు అర్హులు కారు. ఇప్పటికే భూమి ఉన్నవారు కేటాయించిన 5 సెంట్లు ఇప్పటికే భూమి ఉన్న వారికి కేటాయింపు ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో 5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2.5 సెంట్లు చెల్లుబాటు అయ్యే ఆధార్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంది. ఇంటి స్థలం ఇప్పటికీ ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన వారు మళ్లీ అర్హులు కాదు. మైనర్ వయసులో ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వబడదు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడదు. స్థలం లేని చోట ఏపీటీఐడిసిఓ లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు. కుటుంబానికి ఒకరికి మాత్రమే లభిస్తుంది. గిరిజనులను ప్రాధాన్యత ఇవ్వబడదు. స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాలలో ఇల్లు నిర్మించాలి. ఇంటి స్థలాన్ని వేరే వారికి అమ్మకూడదు, ఇవ్వకూడదు. స్థలాలు లేఅవుట్ సర్వే అప్రమత్తంగా చేయాలి. ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పట్టా ఇవ్వబడుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ లబ్ధిదారులకు ఎంపిక చేయబడుతుంది. గ్రామీణ సచివాలయ ద్వారా పరిశీలన నిర్వహించాలి. ఎంపికైన లబ్ధిదారులు జాబితా ప్రవేశపెట్టడం జరుగుతుంది. లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేటు భూములు కొనుగోలు చేయవచ్చు. కుటుంబం ఆదాయము 10,000 గ్రామీణ ప్రాంతాల నుండి మరియు పట్టణ ప్రాంతాల నుండి 12,000 లోపు ఉండాలి. అర్హత కలిగిన మహిళల పేరు మీద స్థలం కేటాయింపు ఉంది. స్థలంలో స్వయంగా ఓపెన్ ప్లాట్ అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రం ఇవ్వబడుతుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత పాటించాలి.